అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్. ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది. మార్చి 27కు ముందు మరి అజెండాకు సంబంధించి ఏ శాఖలకు ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి, ఏమేమి అంశాలు ఉన్నాయని అన్నింటినీ కూడా మార్చి 27 లోపు మరి ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేబినెట్ సమావేశానికి కూడా ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ఏపీ కేబినెట్ భేటీ ఏప్రిల్ 3వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రివర్గం సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. కేబినెట్లో చర్చించాల్సిన అంశాలను మార్చి 27వ తేదీలోగా ప్రతిపాదించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఉద్యోగుల యొక్క పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, పెండింగ్ డిఏలకు సంబంధించి కూడా ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల వరకు మరి పెండింగ్ బకాయిలపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే విధంగా మరి ఎజెండా ఉంటుందని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను ఇప్పుడైతే విడుదల చేసింది. చంద్రబాబు ఆదేశాల మేరకు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు అయితే విడుదల కానున్నాయి. సిపిఎఫ్, సిపిఎస్, జీపీఎఫ్, ఏపీజీఐ కింద కలిపి మొత్తం 6,200 కోట్లు విడుదల చేసేందుకు అధికారులు అయితే రెడీ అవుతున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని సీఎం అన్నారు. ఇక బకాయిల విడుదలపై ఏపీ జేఏసీ అయితే హర్షం వ్యక్తం చేసింది. ఇక మిగిలిన పెండింగ్ ఇంకా దాదాపు 20,000 కోట్ల పైగా పెండింగ్ బిల్లుపై కూడా సానుకూలంగా స్పందించాలని ఏప్రిల్ 3వ తేదీన జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో దాని మీద నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పేసి ఉద్యోగ జేఏసీ అయితే కోరుతుంది. ఈ ఏడాది జనవరి 11న ఉద్యోగులకు వివిధ బకాయిల కింద ఆల్రెడీ 1,033 కోట్లను కూడా విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు రానున్న బకాయిలను విడుదల చేస్తుండటంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ సరే ఏది ఏమైనా ఏప్రిల్ 3వ తేదీన నిర్వహించబోయే క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డిఏలు, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఐఆర్ మంజూరుకు సంబంధించి కూడా మరి కీలక ప్రకటన చేయాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక పీఆర్సీ కమిషన్ను నియమించాలి. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు అంటే ఇక్కడ న్యూస్ కూడా చూస్తున్నాం. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించిన 6,500 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కూడా కోరారు. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల కాకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. ఇదే విధంగా రెవెన్యూ శాఖలో పదోన్నతులు, ఇతర శాఖల్లో కూడా ప్రమోషన్లు కల్పించాలని చెప్పి కోరారు. అదేవిధంగా ఉద్యోగులకు 30,000 కోట్ల బకాయిలకు సంబంధించి కూడా మరి ఏప్రిల్ 3వ తేదీ నిర్వహించే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం మాజీ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షన్లకు 30,000 కోట్ల బకాయి ఉందని, వాటిని ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ఇక్కడ ప్రభుత్వ మాజీ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి అయితే ప్రశ్నించారు. ఇక కూటమి ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని అన్నారు. చంద్రబాబు పాలన అంటేనే ఉద్యోగ వ్యతిరేక పాలనని, ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని భర్తీ చేయలేదని, నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే డిఏ, పీఆర్సీ బకాయిలు, లీవ్ ఎన్కాష్మెంట్, మెడికల్ లీవ్ రియంబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సిపిఎస్, జీపీఎస్, తర్వాత ఏపీజీఎల్ఐ చెల్లిస్తామని హామీ ఇచ్చారని, అడిగితే ఏమీ తెలియనట్లు ఉంటుందని తెలిపారు. సిపిఎస్, జీపీఎస్ను సమీక్షించి ఆమోదయోగ్యమైన పథకాన్ని తీసుకొస్తారన్నారని, ఇప్పటికీ అంశం మీద ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, హెల్త్ సెక్రటరీలు రోడ్ల మీదకు వచ్చి తమకు జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తున్నారని చెప్పారు. ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల అయితే ఉద్యోగులందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇక పెండింగ్ బకాయిలు, పీఆర్సీ సాధన కోసం ఏప్రిల్ 2వ తేదీన భారీ ఎత్తున ధర్నా చేయాలని చెప్పి ఇక సిఎస్కు ఫ్యాప్టో నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. పెండింగ్ బకాయిలు, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, తర్వాత మధ్యంతర వృత్తి సాధన కోసం ఏప్రిల్ 2న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించినట్లు ఫ్యాప్టో వెల్లడించింది. కాబట్టి 4 ఏళ్ల నుంచి పీఎఫ్, ఏపీజీఎల్ఐ లావాదేవీలను ప్రభుత్వం నిలిపేసిందని పేర్కొన్నారు. ఈ విధంగా ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తర్వాత అధికారంలోకి వచ్చినాక 2 డిఏలను ఇప్పటికీ ప్రకటించలేదని, మరి సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన 90% డిఏ బకాయిలు, సిపిఎస్ మినహాయింపులు వారి ఖాతాల్లో జమ కావడం లేదని పేర్కొన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, ఆలోపు 30% మధ్యంతర వృత్తి, కొత్త డిఏలను విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మీడియాను కూడా ప్రవేశపెట్టాలని కోరారు. మరి ఏప్రిల్ 2న అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఖచ్చితంగా ఏప్రిల్ 3వ తేదీ నిర్వహించబోయే ఏపీ క్యాబినెట్లో ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం చర్చిస్తుందని అందరూ కూడా అనుకుంటున్నారు. 3న మంత్రివర్గ సమావేశం, మరి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మరి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు కానీ, ముఖ్యంగా మధ్యంతర వృత్తి 30% ఇచ్చే విధంగా, తర్వాత పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసే విధంగా కూడా మరి కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కూడా మరి ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు ఇప్పుడు 1 ఇయర్ కావస్తూ దాటిపోయింది. ఖచ్చితంగా మరి ఎన్నికల హామీలోనే మంచి పీఆర్సీ, మంచి డిఏలు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రకటించారు. మరి ఎన్నికల హామీలో భాగంగానే మరి ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలు, ఆర్థిక సమస్యలంటే పరిష్కరిస్తారని చెప్పేసి కోరుకుందాం. ఎందుకంటే ఉద్యోగ ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. 25,000 కోట్ల బకాయిలతో ఒక్కొక్క ఉద్యోగి లక్షల్లో నష్టం వస్తుంది. కాబట్టి
ఈ ఏప్రిల్ 3 కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా కీలక అజెండాగా భాగంగా ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలు పరిష్కరిస్తారు. ముఖ్యంగా మధ్యంతర భృతి 30% ఇవ్వాలని కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, పెండింగ్ డీఎల్ విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఏప్రిల్ 2న జరిగే ఉద్యోగుల కలెక్టరేట్ల ముట్టడి కూడా భారీ ఎత్తున హాజరు కావాలని, ఆ రోజు చేసే ధర్నా ఏప్రిల్ 2వ తేదీన చేసే ధర్నా పైన భయపడైనా మరి ప్రభుత్వం పెండింగ్ బకాయిలు, పీఆర్సీ, మధ్యంతర భృతి ప్రకటిస్తుందని చెప్పి ఆశిద్దాం. విషయాల బేస్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.